Hello lovelies, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. మీ అందరూ అక్కడ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను అనమాట. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు చైతన్య. మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉండబోతుంది అనమాట. సో డోంట్ మిస్ మై వీడియో టిల్ ది ఎండ్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడట్లేదో ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఛానల్ మొత్తం కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో రీసెంట్గా నేను ఆల్ఫాబెట్ కలర్ అవుట్ఫిట్ ఛాలెంజ్ అని ఒకటి స్టార్ట్ చేశాను కదా, దాంట్లో ఏతోని యాష్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. నెక్స్ట్ బీతో బ్లాక్ కలర్ చేయండి అక్క, బ్లూ కలర్ చేయండి అక్క అని నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఎగ్జైటింగ్గా ఉంటేనే నాకు ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో మీరు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ 26 ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా A to Z నేను ఏవైతే చేయబోతున్నానో దీంట్లో ఒక్క అవుట్ఫిట్ అయినా మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. అసలు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎక్కడ తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మందికి తెలియదు కదా. సో వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి, అంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి పర్చేస్ చేసుకుందామని. సో వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మన ఛానల్లోకి వచ్చి చూస్తే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరికీ షేర్ చేయండి. అండ్ మెయిన్గా ఈరోజు టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మై శారీస్ కలెక్షన్ వీడియో. నా రీసెంట్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ నిజంగా ఈ వీడియో సడన్గా అనుకుంది అనమాట. ఎందుకంటే కామెంట్స్లో పెట్టారు లైక్ మీ శారీ కలెక్షన్ బాగుంటుంది ఒకసారి చూపించండి అని. సో వై నాట్ అనిపించి సడన్గా శారీస్ కలెక్షన్ చూపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మీరు ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు ఫాలో మీ అవుట్ దర్. అంటే డే టు డే అప్డేట్స్ అన్నీ కూడా నేను అక్కడ పెట్టేస్తాను కాబట్టి యూ కెన్ సీ ఆల్ దోస్ అప్డేట్స్. ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ఈ శారీతో స్టార్ట్ చేద్దాము. లిటరలీ నేను ఇది కట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇది ఎంత బాగుంటుందని చెప్పేసి. ఇది ఒక యాష్ కలర్ శారీ అనమాట. ఈ మధ్యలో టిష్యూ శారీస్ చాలా ట్రెండింగ్ అండ్ ఫేమస్ అవుతున్నాయి కదా. సో టిష్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్నాయి, బట్ ప్లెయిన్ టిష్యూ వచ్చి బార్డర్ మనం లేస్ అటాచ్ చేసుకొని అలా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చేశాను. బట్ ఈసారి ఏమనిపించింది అంటే లైక్ డైరెక్ట్ వెళ్ళి స్టోర్లోకి టిష్యూ శారీస్ విత్ హెవీ బార్డర్స్ ఏమైనా ఉంటే కొనుక్కుందాము, లైక్ చిన్న ఫంక్షన్స్కైనా ఏ ఈవెంట్స్కైనా కూడా గ్రాండ్గా కనిపిస్తుంది అని నాకైతే అనిపించింది అనమాట. సో అందుకని ఈ శారీ పర్చేస్ చేశాను నేను. సో ఇదొక బ్యూటిఫుల్ యాష్ కలర్ శారీ. ఇది ఫుల్ ఆన్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తము. ఇది యాష్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ పెద్ద పైతానీ బార్డర్ వస్తుంది. పైతానీ బార్డర్ ఉన్న శారీస్ నాకు ఒక్కటి కూడా లేవు. యాక్చువల్లీ చాలా కాస్ట్ ఉంటుంది. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది. నాకు 3000 అలా పడింది ఈ శారీ, 3200 అలా పడింది. బట్ చాలా బాగుండే అనమాట ఈ శారీ. స్టోర్ డీటెయిల్స్ దీనికైతే నాకు అంత గుర్తులేదు, వేరే వాటికి నేను చెప్తాను. ఐ విల్ చెక్ ఇట్ అవుట్ వన్స్. నాకు గుర్తొస్తే డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీగా ఇస్తాను అనమాట. సో ఇలా వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ వచ్చింది. ఇలా యాష్కి ఇన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కాబట్టి మనం ఎల్లో బార్డర్ వచ్చింది కాబట్టి ఎల్లో బ్లౌజ్ అయినా పేర్ చేయొచ్చు. గ్రీన్, పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, పీచెస్ దేంతో అయినా కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. సో ఇటు సైడ్ అయితే చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇటు సైడ్ పెద్ద బార్డర్. శారీ కట్టుకున్న తర్వాత నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా స్టైల్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా బిగ్ బార్డర్ పెట్టి స్టైల్ చేశాను. నేను ఇక్కడ పిక్చర్స్ పక్కన వేస్తూ ఉంటాను చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ శారీ ఏంటంటే మనము కట్టుకోవచ్చు అండ్ మన పేరెంట్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇది అందరు కట్టుకునేలా ఉంది కాబట్టి శారీ ఇలాంటి టైప్లో ఒకటి తీసుకుంటే ఏ ఈవెంట్స్లోకైనా కూడా మనకి మంచిగా సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద శారీ.
హోల్ శారీ అంతా కూడా హెవీగా మొత్తం బూటీస్ బార్డర్స్ వస్తాయి కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం ప్లెయిన్గా సర్టిల్గా మనం స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే ఇట్లా హెవీగా కొట్టినట్టుగా అనిపించదు. దీనికి మగ్గం వేసినా కూడా అంత లుక్ అనిపించదు అనమాట. నేనైతే బ్లౌజ్ దీంట్లో వచ్చింది స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఇక్కడ ఇన్ని కలర్స్ వచ్చాయి అండ్ ఎల్లో బార్డర్ కూడా వచ్చింది, కానీ బ్లౌజ్లో సేమ్ గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఇట్లా. అండ్ ఇట్లా వచ్చిందే బెటర్ అయింది, ఎందుకంటే వేరే కలర్స్ వస్తే కొంచెం బెదిరిపోయినట్టు ఉండేది. నేను సెల్ఫ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ యూ షేప్ ఇట్లా పెట్టేసుకొని అండ్ ఇక్కడైతే 2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టించుకున్నాను అనమాట. అసలు ఈ బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వెనకాల డోరీస్ లేకపోయినా కూడా లైక్ ఇలా స్టిఫ్గా అద్దినట్టు ఉంటుంది అనమాట. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది ఇది. మీరు ఎక్కడికైనా స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఇవ్వండి, సో దట్ మనకు డోరీస్తో అవసరం కూడా లేదు. మనది ఆల్మోస్ట్ 16,000 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. సో 25,000 ఈజీగా చేసేసేయండి మీరు ఫాస్ట్గా, సో దట్ మనం ఇంటరాక్ట్ అయ్యి మంచిగా గిఫ్ట్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. సో సెకండ్ అయితే ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ చూపించబోతున్నాను. ఈ శారీ టోటల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. ఈ బార్డర్ ఫినిష్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ట్రెడిషనల్గా ఉంది. ఇక్కడ ప్రింట్ చూస్తున్నారా మీరు, ఇక్కడ ట్రీస్, ఒక ఆవిడ కౌస్కి తినిపిస్తున్నట్టుగా, అంటే ఇంత డీటెయిలింగ్ ఉంది శారీలో. ట్రెడిషనల్ అవుట్ఫిట్ కాబట్టి, ట్రెడిషనల్ శారీ కాబట్టి మంచిగా ఏదైనా టెంపుల్స్కి లేదంటే ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇలాంటి డీటెయిలింగ్స్ ఉన్న శారీస్, ఇలాంటి అవుట్ఫిట్స్ చాలా రేర్ కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ అవుట్ఫిట్స్ ఎప్పుడైనా శారీస్, ఏ అవుట్ఫిట్ అయినా ఏ శారీ అయినా చూడ్డానికి ఒకలా ఉంటుంది అండ్ మనం స్టైల్ చేసేదాన్ని బట్టి దాని లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. ఎంత సింపుల్ శారీ అయినా కూడా మనం స్టైల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. లిటరలీ నేను డీ ఫర్ డార్క్ గ్రీన్ కలర్ అనుకుంటున్నాను. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలా అని ఉంది నాకు. అంత బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం, చాలా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట. మెయిన్గా చాలా వరకు చాలామంది హెవీగా కట్టుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి. అండ్ అలా అని సింపుల్గా కూడా ఈవెంట్స్కి మాకు చాలా సింపుల్ అయిపోతున్నాయి శారీస్, ప్లెయిన్ శారీస్ అయితే అట్లా అనుకునే వాళ్ళు ఇలా స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చి ఇట్లా ప్లెయిన్ మిడిల్లో వచ్చినవి ప్రిఫర్ చేస్తే అటు సింపుల్గా కాకుండా ఇటు హెవీగా కాకుండా మీడియంగా గ్రాండ్గా కనిపిస్తాం అనమాట. గ్రీన్, డార్క్ గ్రీన్కి ఇట్లా ఎల్లో కలర్ వేసుకుంటేనే లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ మగ్గం చేయించుకున్నా. ఈ బ్లౌజ్ ఆల్రెడీ నాది మీరు చూసే ఉంటారు, బట్ ఒక్క బ్లౌజ్తో మనం డిఫరెంట్ శారీస్కి కూడా స్టైల్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా ఏదైనా ఎల్లో కలర్ బ్లౌజ్ చేయించుకోండి. నేను ఈ బ్యూటిఫుల్ శారీని ఈవా శారీ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి. లిమిటెడ్ శారీస్ ఉన్నాయి ఇలాంటివి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఏంటంటే మినిమల్ శారీస్ ఉన్నా కూడా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతున్నాయి కట్టుకోగానే. నేను ఎందుకు అంటున్నానంటే నేను నెక్స్ట్ ఇంకొక శారీ కూడా ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీరియస్గా ఎంత కంఫర్టబుల్గా, ఎంత ఈజీ పీజీగా ఉందో అసలు. అంటే వేసుకున్నట్టు కూడా లేదు, అంత లైట్ వెయిట్ ఉంది, ఎట్ గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర అండ్ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కాబట్టి శారీస్ డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద సెకండ్ శారీ. సో ఎస్ గైస్, దిస్ ఈస్ ద థర్డ్ శారీ. ఓ మై గాడ్, నేనైతే ఈ కలర్కే ఫ్లాట్ అయిపోయా. నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉంది అని అంటే, నేను ఈ శారీ కూడా ఈవా శారీ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. మొత్తం 2 శారీస్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ అండ్ ఈ వాయిలెట్ కలర్ తీసుకున్నాను. ఫేర్వెల్స్కైనా, లైక్ ఎంగేజ్మెంట్స్కైనా, బ్రైడ్ మెయిడ్స్కి, లేదంటే చిన్న చిన్న పార్టీస్కి, నైట్ అవుట్స్కి, దేనికైనా బాగుంటుంది. నైట్ పార్టీస్కి, ఎవ్రీథింగ్. చూడండి, ఎస్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో. లిటరల్లీ ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాదు, జార్జెట్ కాదు, అంత స్మూత్ ఫినిష్ ఉంది. లిటరల్లీ యూ కెన్ సీ దట్ ఆర్గాన్జా శారీస్ కట్టుకోలేను అని అనుకున్న వాళ్ళు ఇలాంటి లైట్ వెయిట్ ఆర్గాన్జా తీసుకుంటే ఏంటంటే, చూసారు కదా ఎంత ఫోల్డబుల్, లైక్ ఇంత చిన్నగా వచ్చేస్తుంది. సో దట్ ఇట్లా ఉబ్బుగా ఏం కనిపించదు అనమాట. మంచి స్ట్రక్చర్, మేము ఇట్లా షేప్గా ఉండాలి శారీ అనేది అని అనుకున్న వాళ్ళు ఇలాంటి టైప్లో అయితే ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది ఏంటి అని అంటే శారీ టోటల్ మొత్తం జస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది.
ఓన్లీ బార్డర్కి మాత్రమే ఇలా లైన్స్ స్ట్రైప్స్ వస్తుంది. లిటరలీ నేను ఇట్లా స్ట్రైప్స్ ఉన్న శారీ నాకు కావాలి. బార్డర్ ఎప్పుడైనా ఏదైనా డిజైన్ బదులు ఇలా స్ట్రైప్స్ డిఫరెంట్గా ఉంది కదా, నాకు ఇట్లా కావాలని చూసి చెక్ చేసి మరీ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లుక్ ఎట్ దిస్ కలర్ గైస్. నాకైతే లిటరలీ బ్రైట్ కలర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో నాకైతే చాలా బాగా సెట్ అయింది. అండ్ లక్కీలీ నా దగ్గర డిట్టో బ్లౌజ్ ఉందన్నమాట. సో నేను దాంతో పేరప్ చేసేసుకున్నాను. దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు. అండ్ నేనైతే సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను. నా దగ్గర డిట్టో కలర్ అండ్ ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది, ఇట్లా బార్డర్ వచ్చింది, సేమ్ దొరికింది అనమాట. లక్కీలీ డిట్టో దొరికింది. సో నేను దీంతో ఈ బ్లౌజ్తో అయితే పేరప్ చేసేసుకున్నాను. ఇది నాకు ఒక పట్టు శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. నేను ఇట్లా సెట్ చేసుకున్నాను దీన్ని. సో ఇట్లా వచ్చింది బ్లౌజ్. బ్యాక్ అయితే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. మీకు రిఫరెన్స్ కావాలి అని అంటే చూడండి. అండ్ నా బ్లౌజ్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఒక 5 అలా షార్ట్స్ చేస్తూ ఉంటాను చూడండి. సో ఇదైతే బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఇట్లా పఫ్ పెట్టించుకొని అదే వచ్చిన బార్డర్తో ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే ఇట్లా యూ షేప్. ఫ్రంట్ ఇట్లా డీప్గా యూ పెట్టించుకున్నప్పుడు జ్యువెలరీ ఏమన్నా ఇట్లా పెట్టుకుంటే అసలు హైలైట్ అవుతుంది గైస్. సో హియర్ ఈజ్ అనదర్ టిష్యూ శారీ. టిష్యూస్ ప్లెయిన్స్లో కట్టి నాకు బోర్ కొట్టింది. సో అందుకనే ఇట్లా శారీస్ రెడీమేడ్లోనే టిష్యూస్లో తీసుకుంటున్నాను. అండ్ ఇది అసలు టిష్యూ లాగే ఉండదు. లిటరలీ చూడండి ఎంత ఫోల్డబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు టిష్యూ శారీస్ కట్టుకున్నా కూడా షేప్ వేర్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. జనరల్ రెగ్యులర్ శారీ పెట్టికోట్స్ అయితే యూజ్ చేయకండి. సో దట్ టిష్యూ శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే మంచి పర్ఫెక్ట్ షేప్లో ఇట్లా కనబడుతుంది అనమాట. ఇలాంటి శారీస్ బార్డర్ సెల్ఫ్ వచ్చేసింది. ఇందులో గోల్డ్ అండ్ రోజ్ పింక్ షేడ్లో వచ్చిందనమాట. అంటే ఓవరాల్ ఈ శారీ ఈ కలర్ అని చెప్పలేము, మిక్స్డ్లో ఉంది షేడ్. సో మీరు చూసారు కదా, ఇటు చూస్తే పింక్ షేడ్లో అట్లా కనిపిస్తుంది, ఇటు చూస్తేనేమో గోల్డ్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ గోల్డ్ కలర్ బూటీస్ వచ్చున్నాయి. ఈ మధ్యలో ఇట్లా లీఫ్ ప్రింట్స్ ఏం చేస్తున్నారంటే కస్టమైజ్ చేయించుకొని మరీ ఇట్లా లీఫ్ ప్రింట్ కావాలి అని చేయించుకుంటున్నారు. బై లక్కీలీ నాకు అన్ని లీఫ్ ప్రింట్స్ మంచిగా దొరుకుతున్నాయి. లైక్ ఇట్లా నార్మల్గా డైమండ్ షేప్ బూటీస్ అక్కడక్కడ రావడం కంటే ఇక్కడ ప్రింట్ అనేది నాకు డిఫరెంట్ అనిపించింది. అందుకని ఈ శారీ తీసేసుకున్నాను. సో దిస్ ఈస్ ఇంకొక శారీ అనమాట, అనదర్ శారీ. ఇది కూడా ఆల్రెడీ ఇట్లా టాజల్స్ రావడం వల్ల మనం సపరేట్గా టాజల్స్ స్టిచ్ చేయించాల్సిన పని ఏం లేదనమాట. పింక్ అంటే మెజెండా పింక్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ వేసినా కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. నేను ఒకసారి వేసుకున్నాను, నాకు దొరికితే నేను పిక్చర్ పక్కన పోస్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. నాకు పర్సనల్లీ నేను స్టోర్కి వెళ్ళి నేను విజిట్ చేసి నాకు ఏది నచ్చుతుంది, నాకు ఏమేమి కలర్స్ ఉన్నాయి, నాకు ఏమేమి కలర్స్ లేవు, నేను పర్సనల్గా వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకొని అవే తీసుకుంటాను అనమాట. అందుకోసమని నా శారీ కలెక్షన్ మీకు అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ ది ఫైనల్ శారీ గైస్. ఓ మై గాడ్, ఇన్ లవ్ విత్ దిస్ శారీ. ఈ కలర్కే నేను 10 on 10 ఇస్తాను అనమాట. లెమన్ ఎల్లో కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు. ఇది ఒక జిమ్మిచూ టైప్, బట్ అంత అదేం లేదు. సో ఫోల్డబుల్గానే యూజ్ చేసేటట్టే ఉందన్నమాట. సో మనకి ఈజీగానే యూజ్ చేయొచ్చు. కట్ వర్క్ వచ్చి కుందన్స్ ఇంకా స్టోన్స్తో వర్క్ వచ్చింది. సో అక్కడక్కడ బూటీస్ వచ్చాయి. అండ్ బూటీస్ కూడా మొత్తం అంటే వర్క్ వచ్చిందనమాట ఫుల్ ఆన్. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా బార్డర్ ఎవ్రీథింగ్ కూడా ఇట్లా వచ్చింది కాబట్టి ఓవరాల్ లుక్ మొత్తం గ్రాండ్గా ఉండబోతుంది అనమాట. నైట్ రిసెప్షన్స్కి, పార్టీస్కి, మెయిన్గా ఫేర్వెల్కి, ఫ్రెషర్స్కి, క్యాజువల్గా మీరు ఎట్లా ఎవరైనా బ్రైడ్స్ మేడ్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకుంటాం కదా, అట్లాంటి వాళ్ళకైతే ఈ శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం వెస్టర్న్ స్టైలిష్గా చేద్దామని చెప్పి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఫ్యాబ్రిక్ అండ్ ఈ శారీ రెండు కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, చైతూస్ కోచర్ నా బొటిక్ నుంచి అనమాట. ఈ శారీ కావాలంటే ఆర్డర్ చేసుకోండి, ప్రైస్ కూడా నేను అక్కడే మెన్షన్ చేస్తాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ నాకు సెకండ్ బ్యూటీ బొటిక్ వాళ్ళు స్టిచ్ చేపించి ఇచ్చారనమాట. నేను ఇట్లా ఫోటో పంపించానో లేదో పర్ఫెక్ట్ స్టిచ్ చేసి పంపించారు. నెక్స్ట్ లెవెల్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను సెకండ్ బ్యూటీ బొటిక్ గురించి. మీకు కావాలి అని అంటే ఎంక్వైరీ చేసుకోండి, ప్రైస్ డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి. అక్కడ చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ కూడా. నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్, నేను అక్కడ చేపించుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నెక్కి నాట్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఇట్లా ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది కదా. ఎస్, ఇలా నెక్కి నాట్స్ వచ్చి ఇలా వస్తుంది.
సో మంచి స్మూత్ ఫ్యాబ్రిక్, ప్యాడెడ్ పెట్టి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి పంపించారు. చాలా చాలా బాగుందన్నమాట. ఈ కాంట్రాస్ట్ ఉన్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయింది అసలు. ఐ కాంట్ గెట్ ఓవర్ దిస్ లుక్. నేను ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఆల్రెడీ షూట్ చేసున్నాను, ఒకటి వెనకాల ఒకటి నేను లైన్గా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లాంటి బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నప్పుడు మంచి పిక్చర్స్ దిగాల్సిందే, వీడియోస్ అండ్ పిక్చర్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఎస్ గైస్, ఈ 5 శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గైస్. అండ్ మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలి, ఇంకెలాంటి వీడియోస్ కావాలి నెక్స్ట్ అనేది నాకు కామెంట్స్లో చెప్తే ఐ విల్ డూ దట్ కైండ్ రిలేటబుల్, ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో టిల్ ది ఎండ్ చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ గైస్, అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.